జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రియులారా, మీకందరికి శుభములు. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున మీకందరికి షాలోం, సమాధానం కలుగును గాక. దైవ కృపాస్వరం అనే ఛానల్ ద్వారా మీకు రీచ్ కావటం మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుడు మనందరూ దీవించను గాక. యేసు క్రీస్తు పునరుత్థానం దినం మొదలుకొని తర్వాత జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసం చేత నీతికరణ, నీతి కార్యాచరణ అనే విషయాల గురించి సీరియస్ గా మాట్లాడుతూనే వచ్చాను. ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నాను. మన క్రైస్తవ జీవితం ఎలా ఎదిగింపజేస్తున్నాడో, దేవుడే ఎలా నడిపిస్తాడో అనే విషయం మనం తెలుసుకోగలిగితే మన జీవితం చాలా అద్భుతంగా కొనసాగుతుంది. చిన్న సహాయం అడుగుదాం, దేవుని సహాయం ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఎందుకు రక్షింపబడ్డాం, మేము ఎటువైపు వెళ్ళాలో, దేని కొరకు మేము పిలువబడ్డాం అనేది నీ వాక్యం ద్వారా తెలియపరచి మమ్మల్ని బలపరచమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, జస్టిఫికేషన్ బై ఫెయిత్ ద్వారా దాని రిజల్ట్ గురించి మనం చూసాము. విశ్వాసి ఇప్పుడు నీతిమంతుడైన తర్వాత దేవుడు ఎందుకు ఈ జస్టిఫికేషన్, ఎందుకు ఈ నీతి కార్యాచరణ జరిగించాడు అని అంటే, తన కుమారుని సారూప్యం గలవారు అగుటకు. అంటే ఏంటది? యేసు క్రీస్తు లాగా జీవింపజేయటం. అది ఎలా సాధ్యం? ఒక పాపి, ఒక బలహీనుడు, ఒక భక్తిహీనుడు ఏ విధంగా క్రీస్తు సారూప్యంలోనికి రాగలుగుతాడు? ఇది ఎలా సాధ్యం అంటే, ఇదంతా దేవుని కార్యమే, దేవుడే చేస్తాడో. ఇది చాలా అద్భుతమైన ఆలోచన. కనుక నీవు విశ్వసించి నీ జీవితం పరిపూర్ణంగా ఆయనకు అప్పచెప్పకుంటే, ఆధారపడి జీవిస్తే దేవుడు నిన్ను మలుస్తాడు. ఎలాగో తెలుసా? యేసుక్రీస్తు లాగా. యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా పిలువబడటం జరిగింది. సాధారణమైన వ్యక్తులమైన మనం, తృణీకరింపబడిన వారమైన మనం, బంధకంలో పడి ఉండే వారమైన మనం, తన కుమారుని ద్వారా మనం విడిపిపోతాం. ఇప్పుడు విశ్వాసము ద్వారా కుమారులు, కుమార్తెలుగా పిలువబడుతున్నాం. ఎంత ఆధిక్యత! కనుక ఇవన్నీ దేవుడే చేస్తున్నాడు. విశ్వాస విషయంలో ప్రియులరా, తండ్రిని దేవుడు వ్యవసాయకుడు, ఆయన కార్యం చేస్తున్నాడు. దానికి మూలం యేసుక్రీస్తుతో మనం అంటూ కలిగి ఉండాలి. అసలు ఎందుకు దేవుడు మన కోసం చనిపోవాలి, ఎందుకు మనల్ని నీతిమంతులు చెయ్యాలి అని అంటే, యేసుక్రీస్తు లాగానే తయారు చేయటానికి. అద్భుతం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు అద్భుతంగా వ్రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 నుండి, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవన్నీ ఎరుగుదుము. అంటే ఏంటి? మనం విశ్వాసిగా అయిన తర్వాత, యేసుక్రీస్తు శిష్యుడిగా మనం ఒప్పుకున్న తర్వాత, మన జీవితం అతనికి సమర్పించుకున్న తర్వాత మలచేవాడు దేవుడే. క్రీస్తు ద్వారా రక్షణ కార్యం జరిగించాడు. తన ఆత్మ ద్వారా మనల్ని మలుస్తాడు, తయారు చేస్తాడు, సిద్ధం చేస్తాడు. తన ఎదుట నిలబడటానికి, పరలోక రాజ్యంలో దేవుని ఎదుట నిలబడి స్తుతి స్తోత్రం చెల్లించడానికి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. చాలా అద్భుతమైన సందేశం కదా. ఏం చేయాలనుకుంటున్నాడు? ఒక పాపి, ఒక భక్తిహీనుడు, దేనికి ఉపయోగం కానిటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో నిత్యం ఎలా ఉండగలుగుతాడు? ఇది ఎవరి కృప? ఇదంతా దైవ కృపే. ఇలా వ్రాయబడింది. ఎందుకనగా తన కుమారుడు అంటే యేసుక్రీస్తు
అనేక సహోదరులలో అంటే ఏర్పాటు చేసుకున్న ప్రజల్లో, విశ్వాసాలకు వచ్చినట్టు జనుల్లో జ్యేష్ఠుడు అగునట్లు అంటే ముఖ్యమైన ప్రధానమైన వ్యక్తి అగునట్లుగా దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. అంటే ఈ సృష్టి ఆరంభించక ముందే మనుషులు పడిపోయినను తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా మళ్ళా రిపేర్ చేయబడి, బాగు చేయబడి, తన కుమారుని సారూప్యంలోను పిలవటానికే జస్టిఫికేషన్, విశ్వాసము చేత నీతికరణ. ఇది ఉచితమంగండోయ్, దేవుని కార్యం, మన వల్ల కాదు. అందుకే ఏమంటుందంటే 30వ వచనంలో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. అంటే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడని అంటే ఇది పాస్టర్ వల్ల కాదు, సువార్థికుని వల్ల కాదు, ఏదో పీ సిస్టమ్ వల్ల కాదు, పత్రిక వల్ల కాదు, కానీ దేవుడే పిలుస్తున్నాడో. ఇది చాలా మందికి అర్థం కావటం లేదు. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే దేవుని అనుగ్రహం, దేవుని పిలుపు. సువార్త ప్రకటించి ఎవడైనా ప్రకటించుకోవచ్చు. అదొక ఇన్స్ట్రుమెంట్, అదొక ఆయుధం మాత్రమే. లైక్ పేపర్, లైక్ పిఏ సిస్టమ్, లేకపోతే ఒక మైక్, లేకపోతే ఒక గల్ల, ఆ విధంగా ప్రకటించడం మాత్రమే. ఒక మీడియా అంతే, మీడియాలో ఏమి లేదో. సో ఒక వ్యక్తిని నీతిగా చేయటానికి దేవుని మూల కారణం కనుక దేవుడు పిలుస్తున్నాడు. ఈ విషయం చాలా మందికి అర్థం కావటం లేదు. అందరూ ఆయన వైపు వెళ్ళిపోతున్నారంటే ఎలాగే వెళ్ళిపోతారా? పిలుపు లేకుండా ఉత్తగా వెళ్ళిపోతారా? సొంతంగా ఎవరు రాలేరండి. కొంతమంది బలవంతంగా ఆరాధనకు రావచ్చేమో, చర్చలు రావచ్చు, ఇది నాది అనడం వచ్చేమో, కానీ దేవుని రాజ్యంలో అలా కాదు. పిలుపు లేకుండా ఎవడు రాడు. కనుక పిలువబడిన వారు వారి నీతిమంతులుగా తీర్చెను. దాట్ ఈస్ జస్టిఫికేషన్. విశ్వాసము చేత నీతికరణ జరగాలంటే ముందుగా పిలవాలా. వాళ్ళని ముందుగా దేవుడు నిర్ణయించాడు, వాడిని పిలవాలా, వాణ్ణి రక్తము చేత కడగాల, నీతిమంతుడిగా చెయ్యాలా. నీతిమంతుడిగా చేసిన తర్వాత మహిమపరచాలి. ఎంత ప్రాసెస్, ఎంత విధానం. నీతిమంతులుగా అయిన మనం ఇప్పుడు మహిమపరచబడతాం, నిత్యత్వంలో ఉంటాము, దేవుని కుమారుల సారూప్యంలోనికి మహిమ పొందుతాము. యేసు ప్రభువు ఎక్కడ ఉంటారో మనం అక్కడ ఉంటాం. ఎంత అద్భుతం అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దాని కొరకే యేసు ప్రభు వారు నీ కోసం రక్తము చిందించాడు, ఇన్ని శ్రమలు ఓర్చుకున్నాడు అంటే నిన్ను మహిమపరచటానికే. పనికి రానటువంటి మనం, విసర్జింపబడిన వారమైన మనం తన ప్రేమ చేత మనల్ని మలుస్తున్నాడు. కనుక నా ప్రేమ సోదరులారా, నీ శరీరము, నీ మనసు, నీ ఆత్మ దేవునికి అప్పగించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మలుచుకుంటూ వస్తాడో, నిన్ను మహిమపరుస్తాడో. దేవుని కుమారుడిగా చేయటమే మహిమ, నిత్య రాజ్యంలో నిన్ను చేర్చటమే మహిమ, ఎల్లప్పుడూ ఆనందంగా నిత్య జీవం కలిగి ఉండటమే మహిమ. ఆ మహిమ రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అందుకోసమే ప్రభువును నమ్ముకున్నాను, విశ్వసిస్తున్నాను. నేను చనిపోయినా, కష్టపడినా, లాస్ అయినా ఈ లోకంలో యేసుక్రీస్తులో నాకు భాగ్యం ఉంది అని ఎదురు చూస్తూ ముందుకు వెళ్తున్నాను. కానీ నీ జీవితంలో ఏదైనా నిరాశ కలిగి ఉంటే యేసు వైపు రా, తిరుగు, ఒప్పుకో. నిన్ను దేవుడు నీతిమంతుడిగా చేస్తాడో, నిన్ను మహిమపరుస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎంత మంచి ప్రణాళిక కలిగి ఉన్నావయ్యా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, దోషులైన నన్ను, అవిధేయునైన నన్ను, పాపినైన నన్ను, శత్రువుగా మారిన నన్ను ప్రేమించి నీ కుమారుని సారూప్యంలోనికి నన్ను పిలిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున కృతజ్ఞత చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. మెగా సువార్త చాటెదం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం.
యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం.